యోబు గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్న ఎలీఫజు అనే పేరుకి అర్థము దేవుడే బలము, దేవుడే మేలిం బంగారం అని. అయితే ఈ ఎలీఫజు స్వభావం ఎలాంటిది అంటే, దేవుడు యోబుని పరీక్షిస్తూ ఆయనకు అనుమతించిన శ్రమల విషయంలో 5వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఈ మాట ఎవరైనా కానీ శ్రమలో ఉన్నప్పుడు వింటే చాలా ఓదార్పునిస్తుంది. కానీ ఆయన సదుద్దేశంతో, అంటే యోబుని ఓదార్చాలి అన్న ఉద్దేశంతో ఆ మాట పలకలేదు, కానీ కపటమైన స్వభావంతో పలికాడు. అది ఎలా తెలుస్తుంది అంటే, కిందే కనుక చూస్తే 7వ వచనంలో, జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవర్తనులు ఎక్కడైనాను నిర్మూలమైరా అని. అంటే యోబు నీతిమంతుడు కాదు అని దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందకుండానే ఎలీఫజు ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం సమాజంలో కూడా ఇలాంటి వారే చాలామంది ఉన్నారు. అది ఎలాగో అంటే, ఉన్నతమైన స్థానంలో ఉన్న మంచి క్రైస్తవ పేర్లు పెట్టుకున్న, లేదా పైకి నీతిమంతుల్లాగా కనిపిస్తూ ఉన్న ఎవరైనా ఒక మనిషి పరిస్థితి అది యోబులాగా దేవుని యొద్ద నుంచి మాత్రమే కొన్ని శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ వారి పరిస్థితిని తెలుసుకోకుండా నోటికి ఏ మాట పడితే ఆ మాట అనడం, పైకి మాత్రం ఓదారుస్తున్నట్టు నటించడం, ఇదంతా కూడా చాలా అలవాటుగా మారిపోయింది క్రైస్తవ సంఘాల్లో. నీ జీవితంలో కూడా ఎలీఫజు లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైనట్లయితే వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి వారి మధ్య కూడా భక్తి చేయగలుగుతున్నందుకు సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ భక్తిని అలాగే కొనసాగిస్తే పరలోకంలో మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం చూస్తాం.